ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ధనుస్సు రాశి వారికి సన్ సైన్స్ ప్రకారంగా రాశి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారమ్మా, తెలియజేస్తారా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. వాళ్ళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు, సన్ సైన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశి, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుంది అంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి, కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది, కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా సజిటేరియన్స్ అంటారు, అంటే వీళ్ళని ధనస్సు రాశి అంటారు అనమాట. కాబట్టి ఈ తారీఖుల మధ్య ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ 22 నవంబర్ నుంచి డిసెంబర్ 21 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సన్ సైన్స్ రీత్యా వీళ్ళు సజిటేరియన్స్. కాబట్టి ఈ సజిటేరియన్స్కి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఆ చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ సజిటేరియస్ వాళ్ళకి, సజిటేరియస్లో పుట్టిన వాళ్ళ ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిది పోటీలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద శ్రద్ధ అనేది సామాన్యంగా ఉంటుంది. అంటే పోటీల్లో పాల్గొవాలి, పోటీల్లో నెగ్గాలి, పోటీల్లో ముందుకెళ్ళాలి అన్న దానికన్నా కూడా ఇతరులు శత్రుత్వాలతో ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు ఉన్నా కూడా వీళ్ళు అంత సీరియస్గా దాన్ని తీసుకోరు. అంటే ఎలాగన్నా సరే మనం ఇప్పుడు కొందరికి ఉంటుంది విల్ పవర్, ఎలాగైనా మనం నెగ్గాలి. ఆ పోటీల మీద పెద్ద ఆసక్తి అనేది ఉండకపోవడం వల్ల కృషిశీలత అనేది తగ్గుతుంది, కాబట్టి నైపుణ్యాలు తగ్గుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే పోటీ ఉన్నప్పుడే కదా నీకు కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉంటేనే కదా చదవాలి, ఒక గోల్ కొట్టాలి మనం, అలాంటి దాంట్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ప్రస్తుత పరిస్థితిలో ఉండదు, ప్రస్తుత పరిస్థితిలో అది కొంచెం తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే దాంతోపాటుగా ఇంకొకటి ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకు కూడా ప్రొఫెషనల్గా కూడా అది అంత గొప్పగా నడవకుండా మిశ్రమ ఫలితాలు, నత్తనడకలాగా అనమాట. అంటే యావరేజ్గా పెడుతుంది ప్రొఫెషనల్గా తీసుకున్నా కూడా. రెస్పెక్టే తప్ప ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కన్నా రెస్పెక్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది పడిన కష్టానికి. అదొకటి. తర్వాత ఖర్చులనే ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కువ శాతం వీళ్ళకి ఆనందకరమైన ఖర్చులే ఉంటాయి. అంటే
కొందరికి ఆధ్యాత్మిక ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి, కొందరు అలా కాదు, మేము ఇప్పుడు లగ్జరీస్గా ఖర్చు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మిక ఖర్చులు ఉంటాయి. అంటే భగవంతుడు, భక్తి, దేవుడి దేవాలయానికి వెళ్ళి లేకపోతే వాటికి సంబంధించిన తీర్థయాత్రలు వీళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి. సజిటేరియస్ వాళ్ళకి ఇప్పుడు అవి వాళ్ళకి ఆనందం ఇస్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మాటల్లో స్వార్థం అనేది కొంచెం అధికంగా కనబడుతుంది ఇప్పుడు చూసే వాళ్ళకి. దానివల్ల కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ మాటల వల్ల, కుటుంబం కావచ్చు, సొసైటీలో వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది అనమాట. వీళ్ళ మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అపార్థాలు కాదు, ఇక్కడ మాట్లాడే విధానంలో కొంచెం సరి చూసుకోవాలి వీళ్ళు మాటలు. తర్వాత ఇంకా దాంతోపాటుగా ఏంటంటే ముఖ్యంగా కోఆపరేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, వ్యక్తులు వీళ్ళకి సహకరిస్తారు, అనుకున్నవన్నీ కూడా వీళ్ళు సాధించడానికి వాతావరణం ఉంటుంది, దగ్గర ప్రయాణాలకు అవకాశం, అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ప్రయాణాలు కూడా తరచుగా చేస్తూనే ఉంటారు. తర్వాత కమ్యూనికేషన్ కూడా చెప్పాలనుకుంది చెప్పేస్తూ ఉంటారు. వ్యక్తుల సహకారం కూడా వీళ్ళకి లభ్యం అవుతూనే ఉంటుంది. ఉన్నప్పటికీ టైమ్లీగా ఆలోచించరు స్టూడెంట్స్ విషయం వచ్చేప్పటికి వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, అక్కడ ఆన్సర్ పెట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా అది ఇటునే పెట్టారు కదా అనుకుంటారు. కానీ ఆన్సర్ విషయంలో వీళ్ళ మనసులో ఒకటి అంటే ఇక్కడ వాళ్ళు గమనించుకోవాల్సింది ఎవరైనా సరే, ఆలోచించటం వేరు, దాన్ని స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఒకటి పెంచుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్, మనం రైటింగ్గా రాసేటప్పుడు వచ్చే కమ్యూనికేషన్ ఉంటుంది కదా, ఓరల్ కమ్యూనికేషన్ డిఫర్ ఫ్రమ్ మెంటల్ కమ్యూనికేషన్. అక్కడ విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో ధారణ శక్తిని పెంపొందించుకుంటూ కరెక్ట్గా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి వాళ్ళు ఖచ్చితంగా చేయవలసింది అంటే హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి విద్యాపరమైన అభివృద్ధి కొరకు, జ్ఞాపక శక్తి పెరగడానికి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనే దాంట్లో బయటికి రావాలి ఒక రకంగా, అదొకటి ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ని వాళ్ళు ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటంటే తండ్రి యొక్క ఆరోగ్య విషయం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళ తండ్రి యొక్క ఆరోగ్య విషయం అనుకోవచ్చు, అదొకటి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ట్రావెలింగ్స్ అనేవి చాలా అధికంగా ఉండడం బట్టి, లేకపోతే ట్రావెలింగ్స్లో వ్యక్తులు మోసాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాలప్పుడు ఆచితూచి ముందుకెళ్ళాలి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫేజ్ ఇక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి. సెకండ్ హాఫ్లో ఏంటంటే విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి, నూతన విషయాలు తెలుసుకోవడం, సమయానికి ఆహారం స్వీకరించడం. సమయానికి ఆహార స్వీకరణ అనేది లేకపోవడం వల్ల కూడా వీళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కావాలి, సమయానికి విశ్రాంతి కావాలి, ఆహార స్వీకరణ కావాలి, ఆలోచనలు సరిగ్గా ఉండాలి. తర్వాత వ్యక్తిగత ఆరోగ్యమే శ్రద్ధ వహించాలి ముఖ్యంగా. తర్వాత గోల్ ఓరియంటెడ్గా వీళ్ళు వెళ్ళాలి. సెకండ్ హాఫ్లో ఇది చాలా చాలా అవసరం వీళ్ళకి. దాంతో పాటుగా ఇంకొకటి కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లోనే ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. తర్వాత ఖర్చులు కూడా ఆరోగ్య సంబంధమైన ఖర్చులకి వాటికి ఎక్కువ అవకాశాలు ఉన్న రీత్యా నిర్లక్ష్యం తగదు. అనారోగ్య సూచనలు ఏమన్నా ఉన్నా సర్లే అని కొట్టిపారేయకుండా వీళ్ళెందరికీ ఆరోగ్యాన్ని అప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ఖర్చు పెట్టేటప్పుడు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు శ్రద్ధతో మాట్లాడాలి, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. ఒక మాట చెప్పాలంటే అది చాలా అవసరం. ఇవన్నీ తర్వాత గృహ సంబంధమైన విషయాలు, గృహ నిర్మాణం కొరకు వీళ్ళు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి, ఖచ్చితంగా అవి అనుకూలంగా ఉంటాయి. కానీ ఏంటంటే మాత్రం ఆహార స్వీకరణ, విద్య, తర్వాత సౌఖ్యాలు, వీటి విషయంలో కొంత కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం డిస్టెన్స్ ప్లేస్లకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే విద్యార్థులు సెకండ్ హాఫ్ బాగుంటుంది. అంటే విద్యాపరంగా చాలా మంది మేము ఫారిన్ కంట్రీస్లో వెళ్తామనో, లేకపోతే అక్కడ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ ఇక్కడ చదివే వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. ప్లస్ స్పిరిచువల్ జర్నీస్ అంటే వీళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్, అది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో భక్తి భావన ఎంతున్నా మనకేమి నిరుపయోగం ఉండదు కదా, సో అది చాలా మంచిది. సో ఓవరాల్ గా మ్యామ్ చూసుకుంటే కనుక పొలిటీషియన్స్ కి, లేడీస్ కి ఎస్పెషల్లీ, సో ఆల్రెడీ స్టూడెంట్స్ గురించి చెప్పేశారు, మరి రైతులకి, కళాకారులకి ఓవరాల్ గా ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, కళాకారులకి, స్త్రీలకి, వీళ్ళందరికీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఓకే. మిగతా వాళ్ళు అంటే ఉద్యోగస్తులైనా, లేకపోతే మన రాజకీయ నాయకులైనా, కళారంగంలో ఉండేవాళ్ళు కాకుండా మనకి మామూలుగా ఉద్యోగస్తులు, ఈ రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. ఓకే. సో చాలా చక్కగా, చాలా నీట్గా, క్లియర్ కట్గా వాళ్ళకి ఎలా ఉంటుంది అని తెలియజేశారు మ్యామ్. నమస్కారం.